రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహించబోతున్నటువంటి మెగా టీచర్స్ పేరెంట్ మీటింగ్ కి సంబంధించి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతుంది. వరుసగా విద్యారంగంలో తీసుకుంటున్న నిర్ణయాలు, స్కూల్స్ లో అమలు చేసిన నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతుండడం అన్నది. ఇంకొక వైపు పేరెంట్ టీచర్స్ మీటింగ్లు ఇప్పుడు రాజకీయ నాయకులు జోక్యం చేసుకునేలాగా, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రమేయం చేసుకునేలాగా సర్క్యులర్ ఇవ్వడం పట్ల విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అసలు ఏ నిర్ణయాలు ఆ విద్యాశాఖ తీసుకుంది, ఎందుకు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి, ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారో మనతో పాటు మాట్లాడడానికి ఆ టీచర్స్, ఆ ఎమ్మెల్సీ సాయి కల్పలత రెడ్డి ఉన్నారో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మెగా పేరెంట్ టీచర్ సంబంధించినటువంటి సర్క్యులర్ ఏదైతే ఇచ్చిందో, 2 రోజుల కింద ఇచ్చిన సర్క్యులర్ ని ఎందుకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, అందులో ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ఏంటి? ముందుగా నమస్కారం. డిసెంబర్ 1వ తేదీన ఈ ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సర్క్యులర్ ను జారీ చేయడం జరుగుతుంది. ఏది మెగా పేరెంట్స్ డే 3.0 అనే ఒక మెగా పేరెంట్స్ డే సంబంధించి ఒక జీవోను, ఒక సర్క్యులర్ ను తీసుకురావడం జరిగింది. అయితే ఇది ఎప్పుడైతే వచ్చిందో దీన్ని చూసిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు గాని, తల్లిదండ్రులు కూడా కొంతమంది అంటే దీని గురించి కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మెగా పేరెంట్స్ డే జరపడం అనేది మంచి కార్యక్రమమే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనము పేరెంట్స్ కమిటీలన్నీ వేసి, అప్పట్లో మనం గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఈ పేరెంట్స్ డే జరిగేటివి. అప్పుడు కూడా ఏంది, కేవలం మనం అక్కడ చదువుతున్న విద్యార్థులు, అలాగే అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు, అక్కడ టీచర్స్ ను మాత్రమే ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమాలు జరిపించేవాళ్ళం. ఎందుకంటే పేరెంట్స్ కు పిల్లల గురించి పూర్తిగా తెలియాలని పేరెంట్స్ ని పిలిపించి ఆ రోజు పేరెంట్స్ మీటింగ్స్ కూడా జరిపించడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రభుత్వము వాళ్ళు క్లియర్ గా వాళ్ళ సర్క్యులర్ లో తెలియజేయడం జరుగుతోంది. ఇక్కడ ఎవరైనా పాల్గొనవచ్చు, అలాగే ముఖ్యంగా పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండాలని చెప్తున్నారు. ఒక వైపేమో మన విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అయితే ఇది పొలిటికల్ ఇష్యూ కాదు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని ఎక్కడైతే పేరెంట్స్ మీటింగ్ జరిగే మీటింగ్స్ కి ఇచ్చే ఆ పోస్టర్స్ లో కూడా ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని చెప్పడం జరుగుతోంది. కానీ ఇండైరెక్ట్ గా మళ్లీ దీన్నేమో పొలిటికల్ గా తీసుకెళ్లడం జరుగుతోంది. మన ముఖ్యమంత్రి గారైతే దాన్ని ఎవరైతే చక్కగా జరుపుతారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుందని పదే పదే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అనేది ఒక తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి ఉండాలి. కానీ ఇది ఓవర్ గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనే పూర్తిగా ఇక్కడ తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే మనము పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవుతారో అక్కడ స్ట్రెస్ కూడా మొదలవుతుంది. ఎందుకంటే అక్కడ టీచర్స్ గాని, పేరెంట్స్ గాని అందరూ ఒక స్ట్రెస్ గురవుతారు. కాబట్టి ఇది మా ఆలోచన, మా రిక్వెస్ట్ ఒకటే. మేము ఈ ప్రభుత్వానికి, ఈ మంత్రి గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఇక్కడ ఎక్కడా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా వాళ్ళ పేరెంట్స్ కు, అలాగే పిల్లలకు, ఉపాధ్యాయులు కలిసి ఈ ప్రోగ్రాం చేయాలని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రోగ్రాం వల్ల ఈ ప్రభుత్వం వచ్చింది ఎప్పటి నుంచి ఇది 3rd టైం. సో ఇన్నిసార్లు జరపడం వల్ల అక్కడ పిల్లలకు కూడా, టీచర్స్ కూడా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, వర్క్ స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్ టైం దగ్గరకు వస్తున్నాయి కాబట్టి దాదాపుగా ఈరోజు మనం 5th ఇది పేరెంట్స్ డే జరుపుకుంటే దీనికి ప్రాసెస్ అంతా కూడా ఒక 1 వీక్ నుంచి కూడా దీన్ని ప్రిపరేషన్ లో ఉండాలి. పిల్లల్ని ప్రిపేర్ చేయాలి, స్పోర్ట్స్ పెట్టాలి, అలాగే పేరెంట్స్ కు స్పోర్ట్స్ పెడతారు. సో ఇవన్నీ ప్రిపరేషన్ లో దాదాపుగా 1 వీక్ ఉంటుంది. ఈ 1 వీక్ లో పిల్లలకు చదువు దూరం అవుతుంది, అలాగే టీచర్స్ స్ట్రెస్ గురవుతారు, అలాగే దీనికి సంబంధించిన ఖర్చులు కూడా ఈ ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇది ఎక్కడే కూడా ఒక పొలిటికల్ స్టంట్ అని తెలుస్తోంది. కాబట్టి దాని నుంచి పూర్తి దీన్ని మినహాయించాలి. వాలంటరీగా వీళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు రావచ్చు, కానీ ఈ మిగతా వాళ్ళు అంటే పొలిటికల్ గా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదని
మా ఆలోచన అని తెలియజేస్తున్నాం. ఇంకోటి టీచర్స్ మెయిన్ ఏదైతే 10th క్లాస్ కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి 100 days ప్లాన్ కి సంబంధించి అదేవిధంగా టెట్ నిర్వహణకు సంబంధించి కూడా చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. టీచర్స్ కున్న అబ్జెక్షన్స్ ఏంటి వాటి మీద? ఈరోజు చూసుకుంటే అండి, టీచర్స్ కు వాళ్ళకు వచ్చే బకాయిలు వాళ్ళ అందకుండా ఆర్థికంగా వాళ్ళు ఎలాగో దెబ్బతిని, అదే కాకుండా మళ్ళీ కూడా ఇదేదో ఒక సామెత చెప్పినట్టు మూలిగే నక్క మీద మళ్ళీ తాటికాయ పడినట్టు ఈరోజు మళ్ళీ టీచర్స్ కు సంబంధించి ఒకవైపు యాప్స్ తీసేస్తామంటూ యాప్ కంటిన్యూ చేస్తున్నారు, ఒకవైపు బోధనేతర పనులు ఉండవంటూ అవి కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ చూసుకుంటే యాక్షన్ ప్లాన్ అని ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో తీసుకురావడం జరిగింది. వాళ్ళకి ఏం చెప్పారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి కంటిన్యూస్ గా 100 days వర్క్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ కంటిన్యూగా 100 days వర్క్ చేయడానికి టీచర్ల కన్నా కూడా పిల్లలకి ఎక్కువ సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి పిల్లలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి ఇప్పుడు టైమింగ్స్ కూడా 8 నుంచి 5 దాకా కంటిన్యూగా పిల్లల్ని 100 days చదివించాలంటున్నారు. వాళ్ళకి ఏ రకంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్, వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు అంత టైం స్పెండ్ చేయాలని స్కూల్లో ఉండాలనుకుంటారో ఉండలేరు, ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ వాళ్ళకు ఉండదు. అలాగే ఇప్పుడు చూసుకుంటే 100 days అని 100 days కంటిన్యూగా ఈ యాక్షన్ ప్లాన్ తీసేసి వాళ్లకు సెకండ్ సాటర్డేస్ గానీ సండేస్ గానీ రిలాక్స్ గా చదివిస్తే ఖచ్చితంగా బెస్ట్ రిజల్టే వస్తాయి. వీళ్ళు అల్టిమేట్ గా మనకి ఏంటి, 10th క్లాస్ లో బెస్ట్ రిజల్ట్ రావాలి, పిల్లలకు మంచి ఇది ఉండాలి అనేది మన ఆలోచన. అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ 100 days యాక్షన్ ప్లాన్ లో ఖచ్చితంగా మార్పు చేయాలి. మార్పు చేస్తే అటు టీచర్స్ కానీ ఇటు పిల్లలకు కానీ మరీ ముఖ్యంగా పిల్లల కోసం ఈ యాక్షన్ ప్లాన్ లో సవరించాలని తెలియజేస్తున్నాం. అదే ఇంకొకటి చూసుకుంటే టెట్ 2011 ముందు ఉన్న వాళ్ళంతా వాళ్లకు ఈ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఇక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ టెట్ అని చెప్తే వాళ్ళకి చాలా కష్టం. అంటే ఎందుకు అంటే గౌరవ సుప్రీంకోర్టు టెట్ నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టుకు ఈ ప్రభుత్వము ఒక రివ్యూ పిటిషన్ వేయాలని మేము మంత్రి గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు హాల్ టికెట్స్ కూడా రేపు నుంచి రావడం జరుగుతుంది. టీచర్స్ ఇప్పుడు వాళ్ళు టెట్ రాయమంటే నిజంగా అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు కొత్తగా చేయడం అనేది, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో యాక్చువల్లీ మన రాష్ట్రంలో ఉన్న టీచర్స్ ఆల్రెడీ క్వాలిఫైడ్ టీచర్సే. సో ఏదో కొన్ని రాష్ట్రాలు వేసిన పిటిషన్ దానివల్ల ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు అందరికీ టెట్ జరిపించాలని చెప్తుంది. కానీ ఈ ప్రభుత్వము టీచర్స్ వైపు ఉండి వాళ్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నాము. టీచర్స్ ఆలోచన అంతా కూడా ఇదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి రాజకీయ జోక్యం అన్నది అవకాశం లేకుండా చేయాలి. ప్రభుత్వం పెట్టినటువంటి ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో రాజకీయ జోక్యం చేసుకోవడానికి వచ్చినటువంటి వెసులుబాట్లు వాటి నుండి మినహాయించాలి. అది సంబంధించిన ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి. ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే నిర్వహించాలనుకుంటారో ఆ విధంగా నిర్వహించేలాగా ప్యూర్ అకాడమిక్ గా అవి జరగాలన్న అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మరొక వైపు ఉపాధ్యాయులపైన ఒత్తిడి పెంచేలాగా అటు విద్యార్థులకి నష్టం చేకూర్చేలాగా ఇటు ఉపాధ్యాయులకు కూడా నష్టం చేకూర్చేలాగా ఉంది. ఏదైతే 100 days ప్లాన్ అవుతుందో దాన్ని కూడా సవరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. టెట్ నిర్వహణ అన్నది 2011కు ముందు ఉన్నటువంటి టీచర్లకి అది చాలా ఇబ్బందిగా మారింది, అది చాలా సమస్యగా మారింది. సుదీర్ఘకాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు మళ్ళీ ఇప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సినటువంటి అవసరానికి సంబంధించి పునరాలోచన చేయాలి. దీనిపైన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధ్యాయులు దీన్ని బలంగా కోరుకుంటా ఉన్నారు, దాన్ని అమలు చేయాలని చెప్పి ఆ సాయి కల్పలత్రి డిమాండ్ చేస్తా ఉన్నారు. వీడియో షోతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.